రిజర్వేషన్ అనేది వాళ్ళ స్పెషల్, ఓసీకి లేదు, బీసీకి కూడా ఇన్ని లేవు, ఎస్సీ ఎస్టీలకు ఉన్న పర్మనెంట్ ఇది. కాబట్టి మాకంటూ ఎక్స్క్లూజివ్ గా దశాబ్దాల నుంచి మేము అందుకుంటుంటే ఈయన తీసుకొచ్చా తీసేస్తాడా, ఇది బాగా ప్రచారం చేయగలిగారు. ఒక ఐపీఎస్ అధికారి, హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న అధికారి జగన్కి ఆ మొక్క చెప్పాడు. చెప్తే జగన్ ధనుంజయ రెడ్డి గారు ఇదేంటో చూడండి, మనం అందరికీ చేస్తున్నాం కదంటే, కరెక్ట్ సార్ మీరు అందరికీ చేస్తున్నారు, ఎస్సీలకు కూడా దక్కింది కరెక్టే, కానీ ఎస్సీల ఎక్స్క్లూజివ్ పథకాలు తీసేసి అందరితో సమానంగా మమ్మల్ని చూస్తున్నారు, అందరితో కాదు మమ్మల్ని ఎక్కువ చూడాలి కదా మీరు. మేము దశాబ్దాలు పడే శతాబ్దాలుగా అణచివేతకు గురయ్యాం కాబట్టి మాకు ఎక్కువ కావాలని ఇచ్చారు, మీరు అది తీసేసి మమ్మల్ని అందరితో సమానంగా చూస్తే ఎట్లాగా అన్నారు. అంటే ఇది ఒక చర్చ నడిచింది, ఇది ఎస్సీలో నడిచింది. లేకపోతే ఎస్సీ సీట్లన్నీ ఎందుకు కోల్పోతారు? 2014 కూడా ఎస్సీ సీట్లు ఎక్కువ వచ్చింది వీళ్ళకి. దానికి తోడు మాదిగలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ ఎప్పుడైతే జాతీయ స్థాయి స్టాండ్ తీసుకుందో, 2014లో మాదిగలు కూడా వైసీపీకే వేశారు, 2019లో కూడా వైసీపీకి వేశారు. 2024 టైంకి అసలు ఆ మాదిగల రిజర్వేషన్ అనే జీవితంలో వల్ల కాదు అనుకున్నది, పార్లమెంట్ సాక్షిగా కూడా దెబ్బతిన్నటువంటిది, సుప్రీంకోర్టే కొట్టేసినటువంటి దాన్ని అదే సుప్రీంకోర్టు డివిజన్ బెంచి కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం మూలంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఓపెన్ ఆఫర్ ఇచ్చి పడేసింది, ఏ రాష్ట్రమైనా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని. తద్వారా మాదిగలకు ఒక ఛాయిస్ వచ్చింది. వాస్తవంగా అక్కడ వైసీపీ ఏం లెక్కేసుకుంది, మాల సామాజిక వర్గం ఆంధ్రాలో ఎక్కువ, మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ. మాదిగ సామాజిక వర్గంకి సంబంధించి వాళ్ళల్లో ఇక్కడ మనకి ఆల్రెడీ సపోర్ట్గానే ఉన్నారులే, మనకేం ప్రాబ్లం లేదనుకుంది. కానీ ఆ ఓట్ డివిజన్ అయింది, మందకృష్ణ మాదిగ రంగంలోకి దిగటం, ఇటు వీళ్ళు. అంటే కమ్మ కాపు డెడ్లీ కాంబినేషన్, మాదిగ సామాజిక వర్గం అదనపు బలం, అంటే ఎస్సీ ఓటు చీలు వచ్చింది,